హాయ్ అండి, అందరికీ నమస్తే. మంచి మంచి వంటలు చేశాను నేను. ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను. అండ్ ప్రత్యేకించి మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా మీలాగా నేను ఒక బాధ్యత ఉన్నా. ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, లేదంటే సోషల్ మీడియాలో వస్తున్న లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్ లోన్ యాప్స్ కానీ, ఇవి తీసుకొని చాలా ఫ్యామిలీస్ అయితే నాశనం అయిపోయి. అందులో ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్నారు. వాళ్ళది తప్పే, 100% తప్పే. బట్ అది ఫాలో అవుతూ మనం కూడా అన్ని మర్చిపోయి బ్లైండ్ గా వాళ్ళని నమ్ముతూ కూడా మనం కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండ్ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతున్నాం. నా సొంత తమ్ముడే మా ఇంట్లో ఆన్లైన్ బెట్టింగ్స్ కి అలవాటు పడిపోయి చాలా అప్పులు చేశాడు అండ్ ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది. ఇట్లా నేనేం చెప్తున్నానంటే, ఐపీఎల్ వస్తుంది, లేదంటే మాకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్స్ గురించి ప్రమోట్ చేస్తున్నారని చెప్పి మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించుకోకుండా మీరు కానీ వాళ్ళని నమ్మి ఆన్లైన్ బెట్టింగ్స్ చేస్తే లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. డబ్బులు సంపాదించడానికి 100 మార్గాలు ఉన్నాయి. కంటెంట్ క్రియేట్ చేయండి, కుకింగ్ చేయండి, మీ ఇంటెలిజెన్స్ అంతా వాడి ఎలాగైనా పైకి రావచ్చు. బట్ బెట్టింగ్ జోలికి వెళ్ళారా, మీతో పాటు మీ పిల్లలు, మీ పేరెంట్స్ అందరూ కూడా నాశనం అయిపోతారు. సో దయచేసి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇంకెప్పుడు ఆన్లైన్ బెట్టింగ్స్ జోలికి వెళ్ళకూడదని నా చిన్న రిక్వెస్ట్.